చేసే పనులు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెడితే ప్రధానమంత్రి గారిని కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి. ఏది ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూలని. ఆయన ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఆయనకి తారతమ్యాలు ఏమి ఉండవు. ఆ విధంగానే మాట్లాడతారు. కానీ ఆయనకు స్వలాభం కోసం కానీ, ఆయన పార్టీ సొంత లాభం కోసం కానీ, ఆయన సొంత లాభం కోసం కానీ, కార్యకర్తల కోసం కానీ ఏది కూడా కాంట్రవర్సీ చేయడు. ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తాడు. ఇప్పుడు మాట్లాడినా, గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు, మీరు గమనించుకోండి. ఎక్కడా కూడా ఆయన స్వలాభం కోసం ఏది మాట్లాడు. అంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతున్నారు కదా, ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి నెలకు ఒక 50 కోట్ల దాకా ప్యాకేజ్ వస్తుంది టీడీపీ నుంచి, ఇవ్వమని ఒకటే ఫోర్స్ చేస్తారని దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయంలో ఏం మాట్లాడారో మనం విన్నాం. ఏకపత్ని వ్రతం ఉండాలి, మనం ఎట్లా ఉంది, మన వైవాహిక జీవితం ఎట్లాంటిది, మన సంసారం ఎట్లాంటిది, మన కుటుంబ వ్యవస్థ ఎట్లాంటిది అనేది పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన విమర్శలు మొత్తం విన్నాం. అతగాడు ఇప్పుడు మరి ఆయన కుటుంబాన్ని వదిలేసేసి మరి ఇంకొక ఏదైతే ఉందో చేసే విషయం, మరి అట్లాంటి వాడి విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవడం అంటే టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పనితీరు అయితే ఏ విధంగా కొనసాగుతుంది అంటారు ఒక మాటలో చెప్పాలంటే? ఇప్పుడు మీరు ఇంతమందిని మీరు తీసుకున్నారు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, వేరే ఆయన చేసేటువంటి పనుల గురించి కానీ ఎవరైనా విమర్శ చేశారా? లేదు. ఆయన ఎప్పుడూ కూడా పార్టీ పదవుల విషయంలో కానీ ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తాడు. కానీ ఆయన సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం కూడా చేయలేదు ఎప్పటి వరకు. అందుకనే ఆయన మీద మాకు ఒక నమ్మకం, అంతవరకే. కానీ ఆయన చేసే పనులు బట్టే మాకు నమ్మకం.